సార్ ఉద్దేశం ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం? అమ్మ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించింది ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం. ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు అంటారంటే ఈ దేశంలో అభ్యుదయ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఎట్లాగా ఈ దాడిని మనం ఎదుర్కోవాలనే దాని మీద దళిత మహాసభ వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమాన్ని మేమందరం రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఈ స్వాతంత్రంలో ఇప్పటికీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలన్నా, లేకుంటే అంబేద్కర్ గురించి మాట్లాడాలన్నా అదేదో ఒక తప్పుడు సంకేతం ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి మొత్తం ఏంటంటే ఈ అంబేద్కర్ వాదుల మీద, ఈ ప్రజాస్వామ్యవాదుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలంటే ఈ అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఒక్కటిగా ఉండి ఈ యొక్క రానున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం ఒక యునైట్గా పనిచేయాలని పెట్టినటువంటి ఈ యొక్క సభ. ఈ సభని నిజంగా కూడా మనం అందరం కూడా మన యొక్క అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ప్రజాహితాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే మనందరము కలిసికట్టుగా ఒకటై ఈ రానున్న ప్రమాదాన్ని, లేకుంటే రానున్నటువంటి యొక్క దాడులను ఎదుర్కోవడం కోసం మనం పనిచేయాలని కోరుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశమే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై భీమ్. నా పేరు గుడిమల్లె వినోద్ కుమార్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఫౌండర్గా ఉన్నాను. ఈరోజు అంబేద్కరిజంపై దాడి, ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం అనే అంశం మీద మరి దళిత మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా 1900 బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందు, రాసిన తర్వాత అని భారతదేశాన్ని చూసుకున్నట్టయితే ఆ రాజ్యాంగానికి పూర్వము కొన్ని వర్గాలకు హక్కులు నిరాకరించబడ్డాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఈ దేశంలో సమానత్వం వచ్చింది. వివిధ రకాలైనటువంటి హక్కులు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, తినే హక్కు, రోడ్డు మీద తిరిగే హక్కు కొన్ని వర్గాలకు మరి రాజ్యాంగానికి పూర్వం నిరాకరించబడ్డది. అది రాజ్యాంగం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో సమానత్వం వచ్చింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మా వర్గాలు మరి చదువుకొని ఈరోజు విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిన విషయాలు కొన్ని వ్యక్తపరచడం జరిగింది. ఆ వ్యక్తపరచుతున్నటువంటి క్రమంలో మరి మనువాదులు కొంతమంది మా మేధావుల మీద, రాజ్యాంగ నిర్మాత మీద కూడా ఇష్టం వచ్చినట్టు మరి వ్యాఖ్యలు చేయడం, తల్లిని, చెల్లిని కూడా, మరి ఇంటి ఆడబిడ్డల్ని కూడా దూషిస్తూ మరి వ్యాఖ్యలు చేయడం, ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. భారత రాజ్యాంగం ప్రకారం ఆయన ఏదైతే చెప్పిండో దాన్ని ఖండిస్తూ మీరు చెప్పొచ్చు. మీకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఆయన ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. దాని ప్రకారం నువ్వు ఆయన మాటల్ని ఖండించి నిజమేందో మరి మాట్లాడవచ్చు, లేకపోతే చర్చకు రమ్మని పిలవచ్చు, లేకపోతే నువ్వే చర్చకు రావచ్చు. కానీ పెద్దల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మేమేమి 1950కి పూర్వం ఉన్న దళితులం కాదు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా చదువుకొని మా వాళ్ళు ఈరోజు దేశ ఖండాంతరాలలో ఉన్నారు. మరి అంత తెలివిపరులు అయితే మరి మీరు ఎందుకు రాయాలి? రాజ్యాంగం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు రాయాలి మీరు రాజ్యాంగం? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి నెహ్రూ, పటేల్కి ఇట్లా అంత వెళ్ళి ఆ సరాయివర్ జెన్నింగ్స్ని అడిగారు మీరు రాజ్యాంగం రాయాలని. ఆయన అన్నాడు, నేను అన్ని దేశాలకు రాజ్యాంగం రాయగలిగిన, భారతదేశానికి రాజ్యాంగం రాయడం నా వల్ల కాదు, ప్రపంచానికే రాజ్యాంగం రాయగలిగినటువంటి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దగ్గరనే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తే మరి ఆ వ్యక్తిని, ఏ వ్యక్తినైతే సమాజం పుస్తకం పట్టుకొని లేదు చిన్నప్పుడు, అటువంటి వ్యక్తి మరి ఏ సమాజం మీద కక్ష పెంచుకోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఒక దళితుల గురించే రాయలే, యావత్ భారతదేశంలో పుట్టిన ప్రజలందరి గురించి రాశాడు. మరి ఆయన రాజ్యాంగాన్ని గౌరవించకుండా అంత గొప్ప మనిషిని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించుకుంటూ ఆయన వారసులుగా ఉన్నటువంటి వాళ్ళను, ఆయన లెగసీని, ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురైతే అని చెప్తా ఉన్నాం. ఎవడైతే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, దళిత మేధావుల మీద
ఎవడైతే పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ మాట్లాడుతున్నారో మీకు దమ్ముంటే రోడ్డు మీద ఒక 10 నిమిషాలు తిరిగి చూడమని చెప్పి నేను మీకు సవాల్ విసురుతా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే ఈరోజు కూడా ఆ రాజ్యాంగాన్ని గౌరవించి మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉన్నాం. మేము కనుక ఆ రాజ్యాంగాన్ని ఒక్కరోజు పక్కన పెట్టితే మరి మమ్మల్ని తట్టుకోవడం మీ వల్ల కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ మా మేధావుల గురించి కానీ ఇష్టం వచ్చినటువంటి తప్పుడు కూతలు కూస్తే మరి భౌతిక దాడులకు కూడా వెనకాడబోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. నా పేరు పి శంకర్, నేను దళిత్ భోజన్ ఫ్రంట్ జాతీయ కార్యదర్శిని. ఇవాళ ఈ దేశానికి ఒక ఐక్యతను శాంతిని చాటిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై, అదేవిధంగా ఆయన ఆలోచనలు దుఃఖదాన్ని ముందుకుపోతున్న డాక్టర్ కత్తి పద్మారావు లాంటి అనేక మంది మేధావులపైన ఇక్కడ హిందూ మతోన్మాద శక్తులు తప్పుడు ప్రచారం చేస్తూ ఒక దాడి చేస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మేము వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, అంబేద్కరిజం పైన కానీ లేదు అంబేద్కరిజాన్ని ప్రచారం చేస్తున్న పద్మారావు గారు లాంటి వ్యక్తుల మీద పెద్దల మీద మీరు తప్పుడు కూతలు కూస్తే చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నాం. ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముని కృష్ణుని రహస్యాలు. ఆ రాముని కృష్ణుని రహస్యాలను రెఫరెన్స్ చేస్తూ డాక్టర్ కత్తి పద్మారావు గారు ఆయన కూడా ఎప్పుడో మాట్లాడాడు, 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భాన్ని పక్కన పెట్టి ఇవాళ ఈ దేశంలో రాముణ్ణి అయోధ్యలో రాముణ్ణి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసుకున్న సమయంలో కత్తి పద్మారావు గారు రాముని దూషించాడు, రాముని అవమానపరిచారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తుతూ ఇవాళ హిందూ మతోన్మాద శక్తులు ఒక కుటిల ప్రచారానికి దిగుతూ ఉన్నారు. ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము నిజంగా మరొకటి హెచ్చరిస్తున్నాం, మీకు నిజంగానే పద్మారావు గారు మీ రాముణ్ణి ఎక్కడైనా దూషించినట్టు ఆధారం ఉంటే రా చర్చకు. అంబేద్కర్ ట్యాంక్ బండ్ మీదకి మేము వస్తాం, మీరు కూడా రండి. కానీ ఆయన ఎప్పుడో మాట్లాడిన దాన్ని కట్పేజ్ చేసి ఇప్పుడు రానున్న ఎన్నికల్లోకి మీరు ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇవాళ మీరు కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రకు మేము వ్యతిరేకంగా నిలుస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. విజయరావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మెంబర్, లోకాయుత పబ్లికేషన్స్ కోఆర్డినేటర్. ఈనాడు భారతదేశంలో అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ముప్పువాటిల్లే పరిస్థితులు ఈనాడు కొన్ని మనవాద శక్తులు, మతతత్వ శక్తులు, ఫాసిస్టు శక్తులు మతోన్మాదంతో ముందుకొస్తూ ప్రజల యొక్క మౌలికమైనటువంటి హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, మత స్వేచ్ఛని కూడా హరిస్తూ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి రాజ్యాంగం రాసింది అంబేద్కర్ ఒక్కరే, లిఖితపూర్వక రాజ్యాంగం రాసింది అంబేద్కర్ ఒక్కరే అని చెప్పి సాక్ష్యాధారాలతో ఉంటే దాన్ని కాదు అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని చెప్పి కొన్ని శక్తులు మాట్లాడుతూ ఉన్నాయి. అంబేద్కర్ దాదాపుగా 14 డిగ్రీలు ఆయన సాధించారు. ప్రపంచంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయన చదివారు. ఎంతో చదివిన ఆయన్ని అక్షరముక్క రాని వాళ్ళు విమర్శిస్తూ ఉంటే ఈనాడు చాలామంది చూస్తూ ఊరుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ దేశానికి అంబేద్కర్ ఇచ్చిన మార్గమే సుసంపన్నమైనది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మహానుభావుడు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద లైబ్రరీని చదివినటువంటి 7గురులో అంబేద్కర్ గారు ఒక్కరు. భారత్లో ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ ఆలోచన విధానం మీద ఈనాడు జరుగుతున్నటువంటి దాడి, భారత రాజ్యాంగం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి దాడిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, భారత సార్వభౌమత్వాన్ని కాపాడుకునే వాళ్ళు, సామరస్యవాదులు, సోషలిస్టువాదులు అందరూ కూడా కలిసి ఏకమై మతతత్వానికి, ఫ్యాసిస్తానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా కలిసి ముందుకు నడవాలని కోరుతున్నాం. జై భీమ్. నా పేరు డాక్టర్ పస్నూరి రవీందర్. నేను కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతని. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబేద్కరిజంపై దాడి, ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం అనేటటువంటి రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకురావాలనుకుంటున్నా. ఇవాళ పెద్ద మొత్తంలో మనువాదులు పెట్టరేగిపోతూ చరిత్రని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామిక వాదుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు చరిత్రని వక్రీకరించడంలో భాగంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ ఒక్కడే రాయలేదని అనేక మంది అందులో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి అందులో ఉన్నటువంటి వాళ్ళు
250 మంది అంటున్నారు. ఆ 250 మంది ఏం చదువుకున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చదువుకున్నాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే కత్తి పద్మారావు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన వీడియోలని ఎప్పుడో మాట్లాడినటువంటి వాటిని ఈ సందర్భంలో వక్రీకరించినటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళకి పెద్దగా అవగాహన కానీ సమాజం పట్ల బాధ్యత కానీ ఏదీ లేదు. కేవలం దాడి చేసి అవమానించి చులకన చేసి చరిత్రను వక్రీకరించేటటువంటి కుట్రలు కుయుక్తులతోటే ఆ అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఒక చర్చాయుక్తంగా ఒక ఆధారాలతోటి మాట్లాడేటటువంటి తనం వాళ్ళకు లేదు. ఇవాళ కోట్లాది మంది ప్రజలు అభిమానించేటటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచంలోనే జ్ఞానవంతునిగా పేరుగాంచినటువంటి మహానుభావుణ్ణి చంపేస్తాం, ఆయన ఉండి ఉంటే మేమే చంపేస్తోళ్ళము అని చెప్పేసి అంటున్నటువంటి దుర్మార్గుల యొక్క ఈ చర్యలని రానున్నటువంటి తరాలు కూడా క్షమించబోవు. ఇవాళ కత్తి పద్మారావు గారు ఒకరి మీదే దీన్ని దాడిగా మేము చూడట్లేదు. ఇది మొత్తం అంబేద్కరిజం మీద చేస్తున్నటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఎట్ ది సేమ్ టైం కత్తి పద్మారావు గారు ఒక్కరు సింగిల్గా లేరు అనేటటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దళితుల ఆత్మగౌరవ పతాక మీద ఎలాంటి దాడి జరిగినా సరే మేము దాన్ని సహించబోము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.